మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి సహాయకరంగా మనం చదువుకుందాం. 1 నుంచి 11 వచనాలు నేను చదువుతూ ఉండగా కలిసి నాతో పాటు చదవండి దయచేసి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడదు. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించుండెరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం 46వ వచనం యోహాను సువార్త. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. మంచిది. మనం చదువుకున్న లేఖనాల నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారో మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఆయన నజరేయుడగు యేసుగా, ఇక్కడ ఉన్న శిష్యులు ఇద్దరు, ఆయన శిష్యులు మత్తయి అలాగే యోహాను, వారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, పరిచయం చేస్తా ఉన్నారు. నజరేయుడు అని మనం చూస్తాం. ప్రియమైన సోదరి సహోదరులారా, నజరేయ అనే గ్రామం చాలా, అక్కడ ఆలోచన చేస్తే నజరేతు గురించి మంచిది ఏదైనా రాగలదా అని అక్కడ ఒక శిష్యుడు మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. నతనయేలు, అతని పేరే మరొక పేరు బర్తులోమై. మంచిది ఏదైనా రాగలదా అంటే ఆ నజరేతు అనే గ్రామం మంచిది కానిదిగా కనబడుతూ ఉంది. ఇంకా అక్కడ ప్రజలు కూడా, అక్కడున్న ప్రజలు కూడా నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అంటే ఆ చిన్న గ్రామంలో నివసించే ప్రజలు కూడా మంచివాడు కాదని అర్థం. ఆ గ్రామం మంచిది కాదు. అలాగే అక్కడున్న కొంతమంది ప్రజలను బట్టి ఆ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా అందరూ మంచివారుగా కాదని అక్కడున్న వ్యక్తులు తెలియచేస్తా ఉన్నారు. వాస్తవానికి గ్రామములో, ఆ చిన్న గ్రామములో ఎవరో కొందరు మాత్రమే చెడ్డవారు ఉంటారు.
కానీ ఆ గ్రామం మొత్తానికి ఏమని వస్తా ఉంది? నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? గ్రామంలో కొంతమంది బందిపోడు దొంగలు ఉంటారు. గ్రామంలో కొంతమంది కొట్లాట్లకు ముందు ఉండేవాళ్ళు ఉంటారు. ఈ విధంగా కొన్ని చెడు లక్షణాలు గ్రామంలో కొంతమందిలోనే ఉంటాయి. కానీ ఆ గ్రామం గురించి ఏమనుకుంటారు మిగిలిన వారు? ఆ గ్రామం అంతా చెడ్డలే, ఆ గ్రామం అంతా కొట్లాట్లాడుకునే వాళ్ళే, ఆ గ్రామం అంతా నరహత్యలు చేసేవాళ్ళే, ఆ గ్రామం అంతా వాళ్ళని పాడు పనులు చేసేవాళ్ళే అని వెంటనే సర్టిఫికేట్ ఇస్తామన్నమాట. అంటే వేరే గ్రామం. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆయన బెత్లెహేములో జన్మించి ఆ నజరేతులో 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఆయన విధేయుడై జీవించాడు. అయితే యేసుక్రీస్తు వారు ఆయన జీవించిన గ్రామం చాలా చిన్నది. అయితే వారి యొక్క తల్లిదండ్రులు చాలా మంచివారు, ఆయన కూడా యేసుక్రీస్తు వారు చాలా మంచివారు. అయితే అక్కడ ఉన్నవారు ఏమనుకుంటా ఉన్నారంటే, యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న జన సమూహం 21వ వచనం మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఏమని? జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయించుండేది. ఆ నజరేతు నుంచి ఆయన యెరూషలేముకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు ఆయనకి జయ స్వాగతాన్ని పలుకుతా ఉన్నారు. కొందరు ఆయనను గుర్తించిన వారు, యేసుక్రీస్తును గుర్తించిన వారు, ఆయన మాటల ద్వారా, ఆయన బోధల ద్వారా, ఆయన యొక్క ప్రసంగాల ద్వారా, అలాగే ఆలోచన చేస్తే ఆయన చేసిన అద్భుతాలు సూచక్రియల ద్వారా అనేక మంది ప్రభావితం చేయబడి ఆయనకు ఎదుట ఆ బట్టలు పరిచి స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఆయనని ఘనపరుస్తా ఉన్నారు, జయము అని జయ స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నారు. అయితే అక్కడ ఉన్నవారు 10వ వచనం చదువుకుంటే, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఈయన ఎవరో అని కలవరపడెను అని మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, అక్కడ జయ స్వాగతం కనబడుతూ ఉంది. అలాగే అక్కడ పట్టణం అంతా, వాస్తవానికి యెరూషలేము పట్టణంలో ఉన్న వారికి తెలియదా ఈయన ఎవరు అంటే? వారు బహుశా ఎక్కువ సార్లు యెరూషలేములో ఆయన పర్యటన చేయలేకపోయారు. అలాగే యెరూషలేములో ఉన్న వారికి ఎక్కువ తెలియలా. అందుకే వారు ఏమంటున్నారంటే, ఈయన ఎవరు అని వారి యొక్క జన సమూహం వారి మధ్య ఈయన ఎవరు అనే ప్రశ్న మిగిలిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన వాళ్ళ, ఈయన ఎవరు అని వారు ఆలోచన చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే అక్కడున్న వ్యక్తులు చెప్తా ఉన్నారు, జన సమూహం, ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి అని మనం చూస్తా ఉన్నాం. నిజంగా నజరేతు అనే గ్రామం చాలా తృణీకరించబడిన గ్రామంగా మనం చూస్తా ఉన్నాం. వారి మధ్య ఈ యొక్క సంభాషణ జరుగుతూ ఉంది. ఈయన ఎవరంటే, ఈయన నజరేతు నుండి వచ్చినవాడు అని చెప్పుకుంటా ఉన్నారు. ఒకవైపు ఏమో ఆయన జయమని ఘన స్వాగతాన్ని పలుకుతా ఉన్నారు. కానీ ఈయన గురించి చెప్పుకున్నప్పుడు ఈయన నజరేతు వాడు అంటే తృణీకరించబడిన గ్రామం నుండి వచ్చిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. ఈ మాట జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం మనం సహాయకరంగా చదువుకుందాం. జకర్యా గ్రంథం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లలు ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రియమైన వాళ్ళరా,
ఇక్కడ ఆయన తన దీనత్వం తెలియచేయబడతా ఉందండి. జకర్యా గ్రంథంలో రాయబడిన ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడతా ఉంది. అదే 21వ అధ్యాయము 4వ వచనంలో ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు అది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి. కనుక ఆయన ఈ ప్రవచన ప్రకారం ఆయన తను తాను తగ్గించుకొని ఆయన వస్తా ఉన్నాడు. నిజంగా రాజులు ఒక రాజు రావాలంటే ఒక మంచి గుర్రపు సింహాసనం, గుర్రపు రథాల మీద రాజులు ప్రయాణం మనం చూస్తాం. కానీ ఆయన గాడిద పిల్ల మీద ఎక్కువ వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. అది ఎంతగా తృణీకరించబడ్డాడో మనం చూస్తే అక్కడే సామెతల గ్రంథం ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 22వ సామెత కీర్తన గ్రంథం 22వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. 22వ కీర్తన 6వ వచనంలో, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును. అవునండి, ఆయన నరుల చేత నిందించబడిన వాడు. ఈ రాజు సాత్వికుడు. అలాగే ఈ రాజు గురించి చెప్పబడినప్పుడు ఆయన నీతిపరుడుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రాజు రక్షణ కలిగిన వాడు, అయితే ఆయన నిందించబడిన వాడు. నజరేతులో నుండి ఏదైనా రాగలదా? ఆయన తృణీకరించబడ్డాడు. ఆ గ్రామం తృణీకరించబడిన గ్రామం, అక్కడ ఉన్న ప్రజలు తృణీకరించబడిన వారు. తద్వారా ఆ గ్రామంలో నివసించిన యేసు క్రీస్తు వారు కూడా ఆయన తృణీకరించబడిన వారు. అదే లేఖనం సెలవిస్తా ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుందాం. 53వ అధ్యాయం 3వ వచనం తీసుకుని చదువుతారా? అతడు తృణీకరించబడిన వాడాయను. చదవండి. మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును. చాలు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును అని మనం చూస్తా ఉన్నాం. మనుషుల చేత నిందించబడిన వాడు, మనుషుల చేత తృణీకరించబడిన వాడు. ఆయన ఆ రాజు తృణీకరించబడిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. నజరేతులో ఏదైనా మంచిది రాగలదా? మనం ఆలోచన చేస్తే నజరేతు ఎంత మాత్రం కూడా మంచిది కాదు. నజరేతులో ఉన్న కొంతమంది ప్రజలు మంచివారు కాదు. అయితే ఆయన తృణీకరించబడిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన నిందించబడిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన తగ్గించబడిన వాడుగా చూస్తా ఉన్నాం. ఒక పురుగుగా ఆయన ఎంచబడిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇంతకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాంటి వాడా అంటే కాదండి. ఆయన ఎవరో ఇక్కడే మత్తయి సువార్తలోనే తెలియజేస్తారు. మనం చదువుకుందాం. 5వ వచనంలో, ఇదిగో నీ రాజు సాత్వికుడే. ఆయన తృణీకరించబడ్డాడు, కానీ ఆయన తక్కువవాడు కాదు. ఆయన తక్కువవాడుగా ఎంచబడ్డాడు. ఆయన తృణీకరించబడ్డాడు. ఆయన పురుగుగా ఎంచబడ్డాడు. కానీ మన రాజు అలాంటి వాడు కాదు. ఆయన నీ రాజు సాత్వికుడై. ఎందుకు ఆయన తగ్గించుకోవలసి వచ్చింది? ప్రియమైన సోదరి సహోదరులారా, మన నిమిత్తమై ఆయన తగ్గించుకున్నట్లు మనం చూస్తామన్న. మనం తృణీకరించబడిన వారం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం మనం చదువుకున్నాం. 1వ అధ్యాయం 29వ వచనం, మొదటి పత్రిక. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు. చివరి మాట చదువుకుందాం. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని. చాలు. ఎవరంట మనం? తృణీకరింపబడిన వారు. తృణీకరింపబడిన వారిని
ఆయన ఎన్నికలోకి తీసుకురావడానికి ప్రియమైన వాళ్ళరా ఆయన మన నిమిత్తం తృణీకరించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన సాత్వికుడుగా తను తాను తగ్గించుకొని కలవరి శిలువలో ఆయన మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడే మనం చూస్తే 21వ అధ్యాయములో 1-4 వచనాలు ఆయన అనంత జ్ఞాని, మన రాజు సాత్వికుడు, అలాగే ఆయన నీతి కలిగిన వాడు, అలాగే ఆయన రక్షణ కలిగిన రాజు, రక్షించే రాజు. అయితే రెండవదిగా 1-4 వచనాల్లో ఆయన అనంత జ్ఞాని. మీరు సమీపములో ఉన్న మీ ఎదుట ఉన్న గ్రామములకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఆ సమీప గ్రామంలో ఉన్న గాడిద పిల్ల ఆయన కొరకై ప్రతిష్ఠించబడిన గాడిద పిల్ల అండి. వెళ్ళండి, అడగండి, తీసుకొని రండి, అతను పంపిస్తాడు అని చెప్పాడు. ఆయన అనంత జ్ఞానము కలిగిన వాడు. నిజంగా మనం ఆరాధన చేసే దేవుడు ఆయన తృణీకరించబడిన వాడా అంటే తృణీకరించబడ్డాడు, కానీ ఆయన అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడు అంటే ఆయన రాజు. రెండవది అనంత జ్ఞాని. మూడవది మనం చూస్తే 9వ వచనంలో మాట చదువుకుంటే, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఆయన స్తుతికి అర్హుడు. స్తుతి పొందడానికి ఆయన అర్హుడుగా మనం కనబడుతూ ఉన్నాడు. ఆయన స్తుతింపదగిన వాడు. ప్రియమైన సోదరి సహోదరులారా, ఆయన స్తుతింపదగిన వాడు. ఒకటి ఆయన సాత్వికుడైన రాజు, రక్షణను అనుగ్రహించే రాజు, నీతిపరుడైన రాజు. రెండవదిగా ఆయన అనంత జ్ఞాని. మూడవదిగా ఆయన స్తుతింపదగిన వాడు. అయితే మనం ఎన్నిక లేని వారం, తృణీకరించబడిన వారం. అక్కడే మనం చదువుకుంటే 29వ వచనంలో, నాలులను సిగ్గుపరచుటకు లోకములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు నాలులను సిగ్గుపరచుటకు లోకములో ఉండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియమైన సోదరి సహోదరులారా, ఎన్నిక లేని వారు, తృణీకరించబడిన వారు. అయితే రక్షణ విషయంలో మనందరినీ ఆయన ఎన్నిక చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఆయన రాజు, మనల్ని కూడా రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా ఆయన మనం చేశాడు. కేవలం ఆయనను అంగీకరించడం ద్వారా, ఆయనను అంగీకరించడం ద్వారా మన రాజులుగా చేశాడు. అలాగే ఆయన అనంత జ్ఞానముతో దేవుడిని ఆరాధన చేసే విధంగా, జ్ఞానముతో ఈ లోకంలో బ్రతికే విధంగా ఒక మంచి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన స్తుతింపదగిన వాడు. అయితే ఆయన సన్నిధిలో చేరి ఆయన బల్ల యొక్క నేరుగా దగ్గరికి వచ్చి అబ్బా తండ్రి అని ఆయనను స్తుతించే భాగ్యం ఎన్నిక లేని వారు, తృణీకరించబడిన వారు, అలాంటి మనకు నీచులైన మనకు ఆయనను మన నోటితో స్తుతించే భాగ్యం మనకు అనుగ్రహించాడు. అటువంటి ప్రభువుని రాజా అని, అనంత జ్ఞాని అని, అలాగే ఆయన స్తుతింపదగిన వాడని ఆరాధన చేయడానికి